పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ఎవరికి వారుగా తమ వ్యతిరేక వర్గాలతో తలపడుతున్నారు. ఇప్పటి వరకు గుంబనంగా ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు సరస్వతి పుష్కరాల సందర్భంగా బయటపడ్డాయి. ఇది మున్ముందు ఎంత దూరం వెళ్తుందోనని కార్యకర్తలు అంతర్మదనం చెందుతున్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి విధంగా పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. విజయం సాధించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పోరాడతారు. గెలుపొందిన తర్వాత పరిస్థితులను బట్టి గ్రూపు రాజకీయాలు మొదలు పెడతారనేది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఒక నిదర్శనంగా నిలుస్తున్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెద్దపల్లి, మంథని, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి, చెన్నూరు, బెల్లంపల్లి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరామనారావు, మంథని నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండంలో మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాగూర్, మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ధర్మపూర్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు నుంచి గడ్డం వివేక్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి మనుమడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి యొక్క కుమారుడు. వివేక్ కుటుంబము కాంగ్రెస్ లో చేరేటువంటి ముందే పార్టీ నాయకులతో, పార్టీ హైకమాండ్ తో చర్చించిన తర్వాతే కండువా కప్పుకున్నారు. తమ కుటుంబంలో 2 అసెంబ్లీ సీట్లు, పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని కోరగా పార్టీ అంగీకరిస్తేనే వాళ్ళు పార్టీలో చేరామని చెప్తుంటారు. ఆ ప్రకారంగానే వారికి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో కూడా 3 కూడా విజయం సాధించారు. అయితే గత 6 నెలలుగా పార్లమెంటు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తనకు మంత్రి పదవి కావాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన సర్వశక్తులు ఒడుతున్నారు. అయితే అదే జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తన విశ్వ ప్రయత్నాల్లో ఉన్నారు. వివేక్కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఉండగా ప్రేమ్ సాగర్ రావుకి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సహకారం ఉందని మనకు సమాచారం. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి తనను కాదని నిన్న మొన్న చేరినటువంటి వాళ్ళకు పదవులు ఎలా ఇస్తారని చెప్పేసి పార్టీ సమావేశాల్లో కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చాలా వరకు మాట్లాడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేరానని ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని వివేక్ వెంకటస్వామి హైకమాండ్ ఒత్తిడి తెస్తున్నారు. అయితే వీరిద్దరి వివాదం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలకు కూడా మింగుడు పడడం లేదు. వివేక్కు పదవి రాకుండా ఎవరికి వారుగా ముఖ్యమంత్రి, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలపై ప్రభావం చూపుతున్నారని మనకు కనబడుతుంది. ఆ కుటుంబం నుంచి ఇప్పటికే 3 ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మళ్ళీ వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం మూలంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకమాండ్కి చెప్తున్నారు. అయితే స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రోటోకాల్ పాటించలేదు. అయితే ఇటీవల జరిగినటువంటి సరస్వతి పుష్కరాల్లో ఆహ్వాన పత్రికకు సంబంధించి ఆయన పేరు పెట్టకపోవడమే కాకుండా ఫోటోను కూడా ముద్రించకపోవడానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహానికి లోనయ్యారు. అయితే కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తుండగా వంశీ అనుచరులు నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని అక్కడికే ముగించి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి వంశీ వర్గీయులు, గడ్డం వంశీకృష్ణ వర్గీయులు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయుల చేత ఆందోళనకు శ్రీకారం చుట్టారు గడ్డం వంశీకృష్ణ. అయితే దళిత ఎంపీకి అవమానం చేశారని, పార్లమెంట్లో హౌస్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని, సంబంధిత ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని కోరతామని చెప్పేసి ఎంపీ వర్గీయులు అంటున్నారు. బాధ్యులైనటువంటి అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో వివేక్ కుటుంబం సఖ్యతగానే ఉంది. అయినప్పటికీ కూడా శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని దూరం పెడుతూ వస్తున్నారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వివేక్ మంత్రి అయితే తనకు ఇబ్బంది ఉంటుందని, భవిష్యత్తులో వంశీ ఆధిపత్యం పెరుగుతుందనేటువంటి ఆందోళనలో శ్రీధర్ బాబు ఉన్నారని, అయితే ఈ కారణంతోనే దూరంగా ఉంటూ అంతర్గతంగా ఈ యొక్క వర్గ పోరుని ప్రోత్సహిస్తున్నారనేటువంటి ఈ యొక్క వివేక్ వెంకటస్వామి సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్య ఉన్నారు. అయితే ఆమె ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు గారి భార్య. ఇద్దరు కలిసి కుట్ర పన్ని గడ్డం వంశీకృష్ణకు సరస్వతి పుష్కరాల ఆహ్వాన పత్రికలో పేరు పెట్టలేదని, ఫోటోలు కూడా లేకుండా చేశారని చెప్పేసి వంశీ వర్గీయులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో తన పేరుతో పాటు ఫోటో పెట్టలేదని చెప్పేసి ఆగ్రహం చెందినటువంటి ఎంపీ వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబుకు కనీసం సమాచారం ఇవ్వకుండా మంతనికి వెళ్ళి వచ్చారు. అయితే మంతనిలోని కొన్ని గ్రామాలలో మంత్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై వచ్చారు. అయితే ఈ ఘటనతో శ్రీధర్ బాబు మధ్య కానీ వంశీకృష్ణ మధ్య మరింత దూరం పెరిగిందని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప సర్దుబాటు అయ్యేటువంటి స్థితి లేదని క్రింది స్థాయి కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే చూడాలి ఇది ఎంతవరకు మంత్రి శ్రీధర్ బాబుకు, గడ్డం వంశీకృష్ణకు, లేకపోతే మంత్రి శ్రీధర్ బాబుకు వివేక్ వెంకటస్వామి కుటుంబానికి దూరం ఇంకా ఎంత మేరకు పెరుగుతుంది, అసలు వీరిద్దరి మధ్య సఖ్యత వస్తుందా అనేది రాబో రోజుల్లో చూడాలి.